నమస్తే అందరికీ, కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఎప్పట్లాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు అయితే గుత్తి పనికి వెళ్తున్నాను. మా గుత్తి పని ఎలాగుంటుందంటే, మా గిరిజనలోని కొండపొడి వ్యవసాయం చేసేటోళ్ళు ఎక్కువగా అడవులు క్లీనింగ్ చేయడం, లేకపోతే పసుపు తావడము, కర్రలు తీయడము అవన్నీ కొన్నిసార్లు ఉంటాయి. ఫస్ట్ టైము పైనాపిల్ కొయ్యడం మోత అనేది గుత్తి పని ఫస్ట్ టైం చెప్పారనమాట మా ఊర్లోని. అయితే ఈరోజు గుత్తి పని ఎలాగుంటుందో చూపిస్తాను. అసలు గుత్తి పని మా దగ్గర ఎలాగ వర్క్ చేస్తుందో ముందైతే చెప్తానండి. గుత్తి పని అంటే మా దగ్గర కొందరు అనుకుంటారు, ఒకళ్ళ దగ్గర వెళ్ళి పని చేస్తే వాళ్ళు కూలి ఇచ్చేసి తీసుకుంటారు అనుకుంటారు కదండి. అలాగ ఉండదండి మా దగ్గర అయితే. మా దగ్గర గుత్తి పని అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎంతమంది వస్తారో ఆ డబ్బులన్నీ ఊరికి వాడతారు. ఎవరైతే వెళ్ళరో వాళ్ళకు కూడా డబ్బులు ఆ ఊరికే చెందద్దు అనమాట. ఎవరైతే పని చెప్తారో వాళ్ళకి డబ్బులు తీసుకోరు, అంతా ఊరికి వాడుకుంటారు ఆ డబ్బులు. దాని గురించి గుత్తి పనులు అనమాట మా గిరిజనలోని పెడతారు. అదనమాట, అర్థమైంది కదా గుత్తి పని అంటే మా దగ్గర ఏ విధంగా ఉంటుందో. నేను లాస్ట్ టైము ఒక వీడియో కూడా తీశాను, అదైతే అడవులు క్లీనింగ్ చేసేది మీకు తీశాను. ఈరోజు అయితే పైనాపిల్ తీయడం అనమాట. ఎలాగుంటుందో చూద్దాము. ఈరోజు అయితే ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. సరేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక లైక్ కొట్టేయండి. వెళ్తున్నాము ఇప్పుడు కొండకి. చూడండి ఎంతమంది, సార్ చాలా తక్కువ మంది అయ్యాము. అయితే ఈరోజు తీసుకెళ్లాల్సిన వస్తువులు చూడండి, కత్తి, వాటరు, ఇది కావిడ, నేను మోసింది కావిడ, ఒక పక్క అన్నం కూడా తీసుకెళ్ళాలన్నమాట. వాళ్ళు వడ్డించరు, గుత్తి పని కాబట్టి వడ్డించరు అనమాట. మనం కూలీకి వెళ్తే వడ్డిస్తారు, అదనమాట డిఫరెన్స్. గుత్తి పనికి కూలీకి వెళ్తే ఆ రెండు డిఫరెన్స్ మన దగ్గర తెలిసిపోద్ది. ప్రజెంట్ అయితే ఒక నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఆ కొండలు అయితే ఆల్రెడీ కొయ్యడానికి వెళ్ళిపోయారు. ఆ కోసేసి ఉంచేస్తే మేము వాళ్ళు మొయ్యడమే అనమాట, పేర్చాలి అంతే. మనం ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడే కొండకు వచ్చామండి. చూడండి ఇక్కడ తినే వస్తువులన్నీ ఇక్కడ పెట్టాము. ఇక్కడ నుంచి మళ్ళీ ముగ్గురు చెప్పారు వాళ్ళ దగ్గర మూతకి వెళ్ళాలన్నమాట. ఎవరైతే ముద్దు తీసారో వాళ్ళ దగ్గర మోయడమే. ఇప్పుడు చూడండి ఫుడ్. మా వాళ్ళైతే యుద్ధం స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చిన వెంటనే గ్లౌజ్ వేసుకోవాలి. అంటే అందరు వేసుకోరు, కొందరు వేసుకుంటారు. మా అన్నయ్య ఆల్రెడీ మంచి సార్ మీద ఉన్నాడు. మా అన్నయ్య అదా అయిపోతారు నాకు ఇక్కడే కవర్ చేస్తున్నాను. డారేమ్మా ఏ బాగా గర్వాన తర్వాత ఓయ్ కాయలు తీయడం అండి. వాళ్ళ కాయలు తీస్తున్నాం, పళ్ళు కాదు, కాయలు తీస్తున్నాము. చెప్పడం మర్చిపోయాను మీకు. ముందుగా అయితే మనము కొండ నుంచి లోపల నుంచి బయటికి ఒక దగ్గర కూడి పెట్టుకోవాలి. తీసుకెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడి పెట్టాము. ఈ కొండకైతే తెచ్చింది ఇలా పెట్టాలి. ఒకటి, రెండు, నాలుగు, ఇది ఒక కుప్ప, పైన ఒక కుప్ప అనమాట. ఇది వేరే వాళ్ళ కొండ. నేను పెరుస్తుంది ఇంకో వాళ్ళ కొండ. మొత్తం 3 కొండ వాళ్ళది. ముగ్గురు వాళ్ళు చెప్పారు మాకు గుత్తి పని. అయితే 2 దగ్గర అయితే పెరుగుతున్నాం ప్రజెంట్ అయితే. ఇంకొకళ్ళ దగ్గర ఇంకెళ్ళలేదు. ఇవి పెరగడం అయిపోయిన తర్వాత కొండలను కూడబెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు తీసుకెళ్ళాలి. రోడ్డు దగ్గరికి వెహికల్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు తీసుకెళ్ళాలి. మాదైతే ఆల్రెడీ 200 దాటేసింది. వీళ్ళైతే ఇంకా 150 దగ్గరకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు తక్కువ మంది అయ్యారు. మేము వెళ్ళిన దగ్గర అయితే ఎక్కువ మంది అయ్యాము. ఇంకా ఇంకొక 2 వాళ్ళది ఉంది, వాళ్ళు కంబైన్ అనమాట.
కంబైన్ ఒక కొండ, వేరేది ఒక కొండ అనమాట, రెండు. అది మళ్ళీ పెంకుతాయి పాడైతే ఏ భయేసి అయిపో కనాని ఓరా అంత ఈ కన్నా ఆయన మనోడు అంకెంలో మోస్తున్నాడు. కొద్దిగా ఇవ్వండి. చూడండి ఇంత బరువులోని ఎలాంటి దారిలో వెళ్తున్నామో చూపించి షాక్ అవుతారు. చూడండి ఇలాంటి రాయలు మీద తీసుకెళ్ళాలి, దిగుతున్నాము. అక్కడికి వెళ్ళాలి, ఆ కొండ మధ్యలో వెళ్ళాలి. కూడు బాబు వాడు గుర్తు పనికైతే రాలేదు, వాళ్ళ కొండకి వెళ్ళాడు. ఎన్ని మూసావరా? 60 కాయలు లెక్కెడదాం అక్కడికి వెళ్ళాక. 60 మూసాడు అట్ట మనోడు. చూద్దాం. నాకు ఇక్కడ 40 కాయలకి ఇక్కడ విక్ర అయిపోతున్నాను. మనోడు 60 కాయలు అంటున్నాడు. చూడండి దారలాగుందా. ఓ అమ్మా నాయనా, మూడో ట్రిప్ అట్ట. మేము ఇది ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నాము. పాటలు వింటున్నాను నేను, ఎనర్జీ కోసం పాటలు వింటున్నాడు మనోడు. చూడండి ఎలా తడిసిపోయాడు. ఎండ అయితే మామూలుగా లేదు, చెట్ల వల్ల కొద్దిగా లైట్ గాలి తగులుతుంది అంతే. దాని నుంచి పైనాపిల్ పడుతూనే ఉంది మనోడు. చూడండి సర్కాస్ వేస్తున్నాడు. అబ్బా సరిగ్గా పెట్టరా. ఓ అమ్మ రే, బరువుతో తీస్తున్నాడు పదరా నాయన. వచ్చాము ఊరికి, ఇక్కడ దింపాలన్నమాట. మనోడ వల్ల లేట్ అయిపోయింది బాగా ఫస్ట్ ట్రిప్. చూడండి ఇదే చేరిపోయాము. అది కాయలు కాదు నాయన, ఆడదెంత లెక్కరా. ఆడది తీయ లెక్కేస్తాడు. తీయ 95 నిజం చెప్పరా, ఎన్ని కాయలు అయ్యారా? 54 6 కాయలు లేదు, 6 కాయలు లేదు, 50 కాయలు మోసాడు. స్ట్రాంగ్ కలుపు. ఈచ్ టిఫిన్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం. క్యాబాజీ కూర, పెంజన్నం. సాల్ట్ తక్కువ అయిపోయింది. ఏం కూర ఇది? బోతెంతం కూర. బోదెంత కూరని బోతెంతం కూర అంటాం మేము. ఆకులో వేసి తింటాము. సెకండ్ ట్రిప్ ఇది, సెకండ్ ట్రిప్ తీసుకెళ్తున్నాం. బా సెకండ్ ట్రిప్. అబ్బా మన ఆల్రెడీ 3 ట్రిప్పులు తిరిగేశాడు. 4 గట్ట. మనమైతే 2 ట్రిప్పులే. చూపిస్తాడు. ఇంత పెద్ద కాయ అని తెలుసు. ఇది జస్ట్ 10 రూపాయలు. మీరు నమ్మకపోయినా జస్ట్ 10 రూపాయలు. ఇది ఇంత పెద్ద కాయ మా దగ్గర చాలా చీప్. మా దగ్గర వచ్చి కొంటే చాలా చీప్గా. లాస్ట్ ఇయర్ అయితే ఇంత సైజు రాలేదండి. ఈ సంవత్సరము ఇంత సైజు వచ్చింది. మీరే అనుకోవచ్చు ఏంటి ఈ సంవత్సరం రసాయనాలు గట్ట కెమికల్స్ గట్ట వేసి పెంచుంటారేమో
బయట పొలాలు వేస్తారు కదా అలాంటివి అనుకుంటారు, కానీ మేమైతే ఏం చేయలేదు. నేచురల్గా వచ్చిన పంట ఇది. వర్షం వల్ల ఎండ వల్ల మనోడు చెప్తున్నాడు కదా, దానివల్ల వచ్చిన పంట ఇది. అంటే సరైన టైంలో వర్షం కానీ ఎండ పడితే అలాగ బాగా సైజు కాయలు వస్తాయి. కానీ కాస్ట్ అయితే ఎప్పుడు ఒకటే కాస్ట్, తక్కువే. వెరీ బ్యాడ్. గాలి రావట్లేదండి, అందుకే టేకాకులతో చూస్తున్నాము. చూడు ఇసురుకుంటున్నాము, అసలు గాలి లేదు. బాడీ మొత్తం టెంపరేచర్తో బాగా కాలిపోయింది. వామ్మో, ఒక పక్క ఆ బరువుకి అయితే ఈ వేడి ఒకటి. ఆ చెల్లి బాగా సిగ్గెక్కువ. ఏం దొరికిందమ్మా అది చెప్పు, ఏంటది? పుల్లేరా? ఎలా తింటారు? అలాగే తినాలి, నూరుతోటి. పైనాపిల్ తీయడానికి ఫస్ట్ చూడు పట్టారు పుల్లర్లు. దీని గురించి వీడియో తీసాం చూడండి. నాకు ఒకటి ఇవ్వనురా. పైనాపిల్ ఆకలి వస్తుంది, పైనాపిల్ తింటే అంత తప్పుదే. లాస్ట్ ట్రిప్, లాస్ట్ రౌండ్ వేస్తున్నాము. ఇదే లాస్ట్ అన్నమాట. పెరగడం అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే వేయడం అయితే అయిపోయింది, మొత్తం మోస్తాము. టెంపరేచర్ చూడండి 37 సెల్సియస్ ఉంది టెంపరేచర్ అయితే. ఇప్పుడు భోజనం చేయాలి. ఆల్రెడీ బండి కూడా వచ్చింది చూసారు కదా, అది ఎక్కించాలి, లోడ్ చేయాలి. లంచ్ బ్రేక్ అండి, తినాలి. ఉడియమ్మ ఇప్పుడు చెప్పు. అది ఏమైందంటే చెప్పారా? ఇదిరా ఇదిరా ఇవ్వరా, ఇస్తారు. ఉంది కదా, ఎందుకు అలాగైపోతున్నా? చూడండి ఎలా పెంచారో, చాలా చక్కగా పెంచారు కదండి. మా బావగారు పెంచారు, మా అక్క మధ్యలో అవతల మా పెదనాన్న. చూడండి పెంచడం నేర్చుకోండి. ఇంత కాయలు, ఇంత మోసం కాయలు. కదండి, ఎక్కించడం కూడా అయిపోయింది. వీడియో అయితే ఇంతేనండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మేము పడే పాటలు గురించి ఆల్రెడీ వీడియో తీశాను, పైనాపిల్ గురించి డీటెయిల్గా. అయితే మొదటిసారిగా పైనాపిల్ తీయడం అనేది గుర్తు పని చెప్పారు, అందుకే వీడియో తీసి మీకు చూపించాను, మీకు ఇంకోసారి గుర్తు చేయడానికి. ఇంతవరకు చూసి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.